ఈ రోజునే ముగిసినటువంటి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం దాని నిర్మాణాన్ని గురించి స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణం కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలిసింది. ఒక విషయాన్ని మనం పూర్తిగా ఇక్కడ గమనించాలి. గత సంవత్సరం అంటే 2015 డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నిర్ణయించడం, ఆ కమిటీ పూర్తిగా అసలు ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతి అంటే ఏంటి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి అని చెప్పేసి మొత్తం వివరాలు కనుక్కోవడానికి భారతదేశ వ్యాప్తంగా పనిచేయాలని చెప్పేసి ప్రముఖ ఆర్థిక నిపుణులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కేల్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీని ప్రధానమంత్రి మోడీ గారు నియమించడం జరిగింది. దాని తర్వాత ఆ కమిటీ కేల్కర్ గారి నాయకత్వంలో పూర్తిగా భారతదేశం అంతా కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు భారతదేశ ప్రభుత్వానికి స్విచ్ ఛాలెంజ్ పద్ధతి అనేది లోపభూయిష్టమని, కొంతమంది వ్యక్తులకి కొన్ని ప్రభుత్వాలకి ఇది వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో అవినీతికి సహాయపడేటట్టుగా ఉంది. కాబట్టి మన దేశంలో ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక ప్రభుత్వం కానీ పని చేయాలి అని అంటే మాత్రం స్విచ్ ఛాలెంజ్ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పేసి నివేదికలు వేయటం కూడా జరిగింది. కానీ ఒకవైపును చూస్తే మన దురదృష్టం, దౌర్భాగ్యం ఏంటంటే రాజధానిని అడ్డం పెట్టుకొని ఇప్పటికే పేద రైతుని, కౌలు రైతుని, పేదవాడిని, కూలీని పూర్తిగా చంద్రబాబు నాయుడు మోసం చేయడం జరిగింది. 1,00,000 కోట్లకు పైగా అవినీతిని రాజధానిని అడ్డం పెట్టుకొని చేయడం కూడా జరిగింది. ఈ రోజున భారతదేశం యావత్తు కూడా స్విచ్ ఛాలెంజ్ పద్ధతి మంచిది కాదు అని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తన యొక్క అవినీతి కోసం ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిని కేబినెట్లో ఆమోదించడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మొన్న మధ్యనే ఒక వారం రోజుల క్రితం అనుకుంటా చంద్రబాబు నాయుడు తానే సంతకం చేసి ఫైల్స్ మీద దాన్ని చీఫ్ సెక్రటరీకి పంపించడం కూడా జరిగింది. కానీ ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఫైల్స్ అనేవి కింద నుంచి సెక్రటరీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు వెళ్ళాలి అని చెబుతూ స్విచ్ ఛాలెంజ్ పద్ధతి సీనియర్ ఐఏఎస్ కేల్కర్ గారి నాయకత్వంలో కరెక్ట్ కాదని చెప్పారు. కాబట్టే తాను సంతకం చేయడానికి కూడా మరి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఠక్కర్ గారు దాన్ని వ్యతిరేకించడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఠక్కర్ గారు సంతకం చేసినా చేయకపోయినా మరి ప్రతిపక్షాలు గొంతు దించుకొని అరిచినా, రైతులు, పేదవాళ్ళు, కూలీలు మాకు అన్యాయం జరుగుతుందని అనుకున్నా, ఎవరు ఏమైనా సరే నాకెందుకు, నేను రాజధానిని అడ్డం పెట్టుకొని అవినీతిని 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాననే భావంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు దాన్ని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదింపజేసుకోవడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి గమనిస్తే విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పినట్లుగానే ఈ రోజున మోడీ గారు మొన్న నేను గత అసెంబ్లీలో ప్రశ్న వేయటం, ఇంతవరకు రాష్ట్ర రాజధానికి 850 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయని చెప్పేసి మంత్రి నారాయణ గారి సమాధానం లిఖితపూర్వకంగా కూడా ఇవ్వటం జరిగింది. అంటే కేంద్రం నుంచి విభజన చట్టంలో చెప్పినట్లుగా మోడీ గారు రాష్ట్ర రాజధాని కోసం, భవన నిర్మాణాల కోసం మేము డబ్బులు ఇస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా మీరు అవసరం లేదు, మీ డబ్బులు అవసరం లేదు, నేను అవినీతి చేయాలి అని అంటే మీ ద్వారా డబ్బులు వస్తే నాకు ఉపయోగపడవు, మీకు తెలిసిపోద్ది. కాబట్టి ఈ రోజున నేను స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో విదేశీ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులకి పేదల యొక్క, రైతుల యొక్క భూమిని నేను అమ్ముకుంటాను అనే ధోరణిలో ఈ రోజున స్విచ్ ఛాలెంజ్ పద్ధతిని తీసుకోవడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. తక్షణం ఈ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిన స్విచ్ ఛాలెంజ్ పద్ధతి ద్వారా రాజధాని నిర్మాణం అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు కేసీఆర్ కాళ్ళు పట్టుకొని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా అత్యవసరంగా అర్జెంటుగా ఈ నెల 27కి హైదరాబాద్ని ఖాళీ చేయాల్సిందే, ఉద్యోగస్తులు ఎవరూ ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి సాక్షాత్తు హుకుం జారీ చేసి సమస్తం అక్కడ వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి తరలి రావాలని చెప్పేసి హుకుం జారీ చేయడం అనేది మనం చూసాం. మేము ప్రతిపక్షాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చెప్పడం జరిగింది, రాజధాని కావాల్సిందే, మంచి రాజధాని కావాలి. అయితే మీకు కేసీఆర్ ఎట్లయితే డెడ్ లైన్ పెట్టాడో మీరు అలా
ఉద్యోగస్తులకి డెడ్లైన్ పెట్టొద్దని చెప్పేసి కోరుకున్నప్పటికీ కూడా, ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా వినన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఉద్యోగస్తుల మెడ మీద కత్తి పెట్టి ఈ నెల 27వ తారీఖు తల రావాలని చెప్పేసి ఆదేశించడం మనందరం చూసాం. ఒకవైపు అలా పెడతానే ఉద్యోగస్తుల మెడ మీద కత్తి పెడతానే ఇక్కడ అమరావతిలో ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయా ఉద్యోగులు వస్తే పనిచేయడానికి అంటే ఒక్క సౌకర్యం కూడా లేదు. కనీసం కూర్చోవడానికి కుర్చీ వేసుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ భవన నిర్మాణాలు ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దారుణంగా ఉన్నాయనంటే, ఒకవైపున ఒక పేదవాడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అంటే చదరపు అడుగుకి 1000 నుంచి 1200 రూపాయలు ఖర్చు అవుతే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అవినీతి కోసం అడ్డదారులు తొక్కి చదరపు అడుగుకి సుమారు 4000 నుంచి 5000 రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణానికి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం అనేది ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. అన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా చదరపు అడుగుకి నిర్మాణానికి ఈ రోజున ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయనంటే, నిన్ననే మరి వాళ్ళు కట్టేటటువంటి ఒక బ్లాక్లో గొయ్యి ఏర్పడటం చూసాం. అయ్యా నారాయణ గారు, ఇది నేల కుంగిపోయింది, అంతా కూడా బ్లాక్ కాటన్ స్థాయిలో మీరు హర్రీబరీగా కట్టవద్దు, ఈ నిర్మాణాలను చేపట్టవద్దు, మీరు స్వయంగా పరిశీలించండి, లేదా మేమందరం వస్తాము, మీడియాను తీసుకొని వెళ్తాము, పరిశీలిద్దాము, తప్పొప్పులు జరిగితే దాన్ని సరిదిద్దాం, కాంట్రాక్టర్ని బాధ్యతను చేసి వాళ్ళని శిక్షిద్దామని చెప్పి మేము కోరితే, నారాయణ గారు తిరిగి మా మీద సవాలు విసరటం, తప్పొప్పులు అసలు ఏమీ జరగలేదు, తప్పు అనేది అసలు జరగలేదు, ఓర్వలేక రాజధాని నిర్మాణాన్ని చూడలేక ప్రతిపక్షాలు ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పేసి మాకే సవాలు విసురుతున్నారు అని అంటే, దొంగ ఎవరంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు తడుకున్నట్లుగా ఉంది. మీకు గనక అక్కడ పొరపాట్లు తప్పులు ఏమీ జరగలేదు, నిర్మాణాలు కుంగిపోలేదు, గోతులు ఏర్పడలేదు అని కనుక మీరు అనుకునేటట్టయితే ప్రతిపక్షాల మొత్తాన్ని పిలవండి, మీడియా మొత్తాన్ని తీసుకొని వెళ్ళండి, చూద్దాం అసలు ఏం జరిగింది, మేము చెప్పిన వాస్తవాలు అవాస్తవాలు కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. రండి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజధాని పట్ల అక్కడ ఎటువంటి నిర్మాణాల్లో లోపం జరగలేదు, నేల కుంగిపోలేదు, గోతులు ఏర్పడలేదు అని కనుక మీరు నిజంగా నమ్ముంటే మాకు చూపించండి. ప్రతిపక్షాలను పిలవండి, అధికారులను పిలవండి, మీడియాని పిలవండి. అయ్యా నారాయణ గారు, ఇవాళ చూడండి, మొత్తం బ్లాకుల్లో ప్రతి బ్లాకు కూడా బారికేడ్లు కట్టి ఉన్నాయి. ఏ ఒక్క బయట వ్యక్తిని, చివరికి కెమెరా ఉన్న సెల్ ఫోన్ను కూడా ఎలవ్ చేయట్లేదు మీ సెక్యూరిటీ వాళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలియనివ్వట్లేదు. బ్లాక్ కాటన్ సాయిల్ అది మొత్తం కుంగిపోతా ఉన్నాయి నిర్మాణాలు. మేము నిరూపిస్తాం, మేము చూపిస్తాం, మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళండి, మాకు అడ్డు చెప్పొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, నిన్న అమరావతిలోని సదావర్తి సత్రంలో సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. వాటిని మేము తేలుద్దాము, ఏం జరిగిందో తెలుసుకుందామని పోతేనే మీరు మీ కార్యకర్తలను పంపించి మమ్మల్ని ఎట్లా అడ్డగించుకొని దాని నుంచి బయటపడదామని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ రాజధానిని అడ్డం పెట్టుకొని మీరు ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న లోపాలను ఏవి కూడా బయట ప్రపంచానికి తెలియనీయకుండా దాచిపెడతా ఉన్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీ సవాలుకి ప్రతి సవాలు చేస్తూ ఉన్నాం. అక్కడ గోతులు ఏర్పడలేదు, అక్కడ ఎటువంటి బారికేడ్లు లేవు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరిని ఆపట్లేదు. ఎవరైనా సరే మీరు అక్కడ జరుగుతున్నవి కరెక్ట్ అయిన నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే స్వచ్ఛందంగా ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పి అందరికీ వెసులుబాటు కల్పించండి. మేము వెళ్తాం, మీరు రండి, అందరం కూర్చుందాం, ఎక్కడ గోతులు ఏర్పడ్డాయి అనేది మేము చూపిస్తాం. ఇది తెలుసుకొని మాట్లాడమని చెప్పేసి నారాయణ గారికి ఏదో చెప్తా ఉన్నాం.